దీర్ఘ సుమంగళి భవ. వెళ్ళిన చోట శభాష్ అనిపించుకొని రా తల్లి. ఓహో, ఆశీర్వాదం కోసం వంగుతున్నట్టుంది. పర్లేదు, మనం ఎంతైనా మొగుడు కదా. తల్లోంచి పడిపోయిన పువ్వు కోసం వంగావే కానీ నా ఆశీర్వాదం కోసం కాదన్నమాట. మొగుడంటే లెక్క లేకుండా పోయిందే నీకు. మావయ్య, అత్తయ్య, వస్తాను. ఏ పద్మావతి ఆగు. నాన్నగారు, నేను కూడా పద్మావతితో పాటు వెళ్తాను. నాన్నగారు, దేనికిరా? నాతోనా? ఎందుకు బావా? ఈ నొప్పి తగ్గేటట్టుగా లేదు, నీతో పాటు వచ్చి డాక్టర్కి చూపించుకుంటాను. సరేనమ్మా, తీసుకువెళ్ళు. బాధపడుతున్నట్టున్నాడు. పద పద. వస్తాను మావయ్య గారు. ఏయ్, ఏమిటి ఆ పాట? ఆఫ్ చేయమని చెప్పు. ఏమైంది బావా? పాట బానే ఉందిగా. నీకు నచ్చితే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? వేరే పాట పెట్టమను. బావా, అసలు నీకు పంటి నొప్పి ఉందా? ఏం మాట్లాడుతున్నావే? అమ్మా, నాకు పట్టి నొప్పి లేకుండానే నటిస్తున్నానంటావా ఏమిటి? కాదు బావా, నిజంగా నీకు పంటి నొప్పి ఉండుంటే పాట మీదకి నీ ధ్యాస ఎలా వెళ్తుంది అని. చూడు, ఉద్యోగం వచ్చింది కదా, వేలకు వేలు సంపాదిస్తావు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. బావా ప్లీజ్, డ్రైవర్ ఉన్నాడు, మన పరువు తీయకు కదా. అప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు? నువ్వు. నోరు మూసుకుని సైలెంట్గా ఉండు, లేదంటే నేను ఇలాగే మాట్లాడతా. నాకు తెలుసు బావా, నీకు పంటి నొప్పి లేకపోయినా కావాలని యాక్టింగ్ చేస్తున్నావని. చెప్తాను సంగతి. బావా, బఠానీలు తింటావా? నాకేం వద్దులే. నిజమేలే బావా, ఈ బఠానీలు నమలాలంటే కాస్త యంగ్స్టర్స్ అయి ఉండాలి. మీలాగా కాస్త వయసు పెరిగిన వారు వీటిని నమలలేరులే. ఏమిటి? వీటిని నేను నవలలేనా? తీవే తీ. ఏం వద్దులే బావా, నీ వల్ల కాదు. నాలాగా పనిచేసి స్ట్రాంగ్ గా ఉండాలి. నీలాగా వీక్ గా ఉన్నవాళ్ళు, పుచ్చిపళ్ళున్న వాళ్ళు ఇవి నమ్మలేరులే. నావి పుచ్చిపళ్ళ? నీవి పుచ్చిపళ్ళు అనట్లేదు బావా, పుచ్చిపళ్ళు ఉన్నవాళ్ళు ఇవి నమ్మలేరు అంటున్నాను, అంతే. ఇప్పుడేమిటి? నువ్వు వేస్తావా, నన్ను వేసుకోమంటావా? అంత శ్రమ ఎందుకులే బావా, నేనే ఇస్తాను. ఇది ఆను. చూసావా ఎలా నవ్వులాను? పెద్ద టాలెంట్ అన్నావు. నా పళ్ళు చాలా స్ట్రాంగే. చూస్తున్నా బావా, చూస్తూనే ఉన్నా. తమరి టాలెంట్ ఏంటో బాగా అర్థమైంది. ఇప్పటిదాకా నువ్వు చేసింది యాక్టింగ్ అని అర్థమైంది. బఠానీలు నవ్వడానికి యాక్టింగ్ ఏమిటే? నేను ఒరిజినల్ గానే నవ్విలాను. నేను చెప్పింది నువ్వు ఈ బఠానీలు నవ్వడం గురించి కాదు, తమరి పంటి నొప్పి గురించి. దానికే కావాల్సినంత ఉంది. అమ్మా, నిజంగా నీకు పంటి నొప్పి ఉంటే ఇంత గట్టిగా ఉన్న బఠానీలు ఎలా నమ్మలగలిగావు బావా? ఇది మళ్ళీ కనిపెట్టేసింది. ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే
తమరికి పంటి నొప్పి లేదన్నమాట. ఏ ఏం మాట్లాడుతున్నావే? నువ్వు నన్ను అవమానించేసరికి పౌరుషంతో నొప్పిని పక్కన పెట్టేసి బఠానీలు నవ్వులేసానే. దట్ ఈజ్ మై టాలెంట్. అంతేగాని నొప్పి లేకపోవడం కాదు. కొయ్ కొయ్ కోతలు కొయ్. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నిన్ను కాదు బాబా, ఫోన్లో. నువ్వు చెప్పవే. మాట్లాడవే. నీ వేషాలన్నీ నాకు అర్థం అవుతున్నాయి. చెప్తా నీ సంగతి. ఒరే ప్రసాదు, చెప్పరా మావా. ఈ ఆడోళ్ళు ఉన్నారే చాలా డేంజర్ గాళ్ళురా. ఏంట్రా సడన్ గా అలా మాట్లాడుతున్నావు? చెప్పేది వినరా, కౌంటర్లు ఇవ్వకు. పెళ్ళానికి కాస్త సంపాదన వచ్చాక మొగుళ్ళు వాళ్ళకి వెదోల్లా కనిపిస్తారా. ఉద్యోగం వచ్చిన ఆడదానికి పొగరెక్కువ, బలుపు ఇంకా ఎక్కువ, అహంకారం ఇంకా ఎక్కువ రోయ్. మొగుడిని చూస్తే చీడ పురుగుల్లాగా కనిపిస్తారా. అదే మనం సంపాదించామనుకో కుక్కిన పేనుల్లా పడుంటారు. అదే పొరపాటున సంపాదన లేదనుకో కుక్కలా చూస్తారా. అందుకే నాకు ఆడవాళ్ళంటే అసహ్యం, సంపాదించే ఆడవాళ్ళంటే మరీ అసహ్యం. నేను గనక ప్రధానమంత్రి అయ్యుంటే మన దేశం నుంచి ఆడవాళ్ళందరినీ బహిష్కరిస్తానరా. హిందూ మహాసముద్రంలో కలిపేస్తాను. ఊరుకోవే నువ్వు నీ కామెడీలు. బాహుబలి సినిమాలో డైలాగులు బ్రహ్మానందం చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంది నువ్వు చెప్తుంటే. ఏయ్ నాకు తెలియగడుగుతాను, నీ మొగుడు గొప్ప పొజిషన్లో ఉంటే నువ్వే కదే హ్యాపీగా ఉండాలి. మరి నువ్వేంటే మగాడు ఏడ్చినట్టు ఏడుస్తున్నావు? చూడు, కష్టపడ్డం ఆడదాని జన్మ హక్కు. ఆ కష్టంతో కుటుంబాన్ని పోషించుకోవడం మొదటి హక్కు. ఆ క్రమంలో ఎంతమంది ఎన్నన్నా ఎన్ని బాగినా దాటుకొని లక్ష్యాన్ని చేరుకోవడం రెండో హక్కు. ఇప్పుడు చెప్తున్నాను, నీకే చెప్తున్నా. ఎవరు ఎన్ని అన్నా నేను భరిస్తా, కష్టపడతా. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఏయ్, ఎవరితో చెప్తున్నావే నువ్వు? ఫోన్లో బాబా, ఫోన్లో. నువ్వు నీ ఫ్రెండ్కి చెప్తే ఫోన్లో చెప్పాలి. నన్ను చూస్తూ కాదు, సేమ్ టు సేమ్ తిట్టాల్సినవన్నీ తిట్టేసి ఫోన్లో అంటావే. ఫోన్లో డ్రైవర్ కారాపు. ఏయ్ కార్ ఎందుకు ఆపావు? హాస్పిటల్ వచ్చింది, దిగు బాబా. బాయ్ బాబా. నమస్కారం. నమస్కారం అమ్మా. నేను ఇక్కడ వార్డెన్ని. ఈయన నా భర్త. నమస్తే. నమస్కారం. సార్ మీకోసం లోపల వెయిట్ చేస్తున్నారు, రండి. పదండి. ఇదిగో చూడు, వంటలు చాలా బాగా వండించాలి, జాగ్రత్తగా చూసుకో. సార్ నమస్కారం. అమ్మా ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ. చాలా థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇన్ఛార్జిని చేశారు. నా మీద మీరు ఉంచుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మీ పేరు నిలబెట్టడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్ అమ్మా. చూడమ్మా, ముఖ్యంగా నిన్నిక్కడ పెట్టడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, నేను ఇది చూసుకోలేకపోతున్నాను. 2, ఇష్టంతో బాగోగులు చూసుకునే నా అనే వ్యక్తి లేకపోవడం. అందుకని నాకు నేనుగా నిన్ను ఇష్టంతో కోరి మరీ తెచ్చుకున్నాను. ఈ పవిత్రమైన వృద్ధాశ్రమంలో నిన్ను ఇన్ఛార్జిగా నియమించాను. ఇక్కడున్న ప్రతి వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి, ఎలాంటి కష్టం రాకుండా కాపాడుకోవాలి. నేనుండగా ఎవ్వరికీ ఏ లోటు రానివ్వను సార్. అలాగే
ముఖ్యంగా చెప్పేదేంటంటే వీళ్ళందరికీ రుచి శుచి ఉన్న భోజనం అందించాలి. అది నీ బాధ్యత. తప్పకుండా సార్. ఆ, ఇంకో మాటమ్మా, ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియాలి. అప్పుడే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలం. తప్పకుండా సార్. ఒక్కసారి అందరినీ పిలిపిస్తారా? అలాగేనండి. ఏయ్, అందరూ వస్తే లోపలికి రండి. ఏంటా పిలుపు? వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా? సారీ మేడం. మిమ్మల్ని గౌరవంగా పిలవకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారో, వాళ్ళకివ్వాల్సిన గౌరవం వాళ్ళకివ్వకపోతే వాళ్ళు అంతే ఫీల్ అవుతారు. ఇక నుంచైనా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. అర్థమైంది మేడం. మేమే దగ్గరుండి తీసుకొస్తాం. పదవయ్యా. అది ఆఫీస్కి వెళ్లకుండా దారి మధ్యలోనే కారు దింపేద్దాం అనుకుంటే నా కర్మేంటో అదే కారులో నుండి నేను దిగిపోవాల్సి వచ్చింది. ఛీ! అయినా ఈ మధ్య దాని సుడి బాగా పెరిగిపోతుంది. దాని తెలివి ముందు నా తెలివి తమలపాకు తొడిమంత అయిపోయింది. ఛీ! అయినా అప్పుడే ఏమైంది? ఇప్పుడేగా మొదలైంది. ముందు ముందు చూపిస్తా నా టాలెంట్ ఏమిటో. అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మా. ఈ రోజే నేను కొత్తగా ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇక నుంచి మీ బాధ్యత అంతా నాదే. నా పేరు పద్మావతి. ఇక్కడ మీకు ఏ కష్టాలున్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాతో చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకేమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకు? ప్రశ్న నేను అడిగితే ఆవిడ వైపు చూస్తున్నారు. నిజం చెప్పండి. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజమే చెప్తారండి. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు, వాళ్ళు. బామ్మగారు, మీరంతా సంతోషంగానే ఉన్నారు కదా ఇక్కడ? మీకు ఎలాంటి బాధలు లేవు కదా? లేదమ్మా, బాగుంది. అంతా చక్కగా చూసుకుంటున్నారు. సరే, మీరందరూ భోజనానికి కూర్చోండి. మీరిద్దరూ నాతో రండి. అలాగే అమ్మా. బాబాయ్, ఒకసారి ఇవ్వండి. ఇందులో వేసిన కారం క్వాలిటీ లేదు. అదేంటమ్మా, రుచి కూడా చూడకుండా ఎలా చెప్పగలిగావు? ఒరిజినల్గా మిర్చి కారం అయితే ఇంత కలర్ ఉండొచ్చా? కల్తీ కారం కాబట్టే కలర్ కలిపిన దానిలో ఇంత ఎర్రగా ఉంది. వాసన కూడా తేడా వస్తుంది. అది అది ఎన్ని కేజీల పప్పు ఇది? 50 కిలోలు మేడం. ఓ 25 కేజీలు అయిపోయి ఉంటాయి. తెచ్చి ఎన్ని రోజులైంది? ఒక వారం రోజులు అయి ఉంటుంది. ఇది కూడా కల్తీలా ఉందే. ఈవిడ ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది. ఇదేంటిది? రాగానే ఐటమ్స్ మీద పడింది. ఒకవేళ అన్నీ కల్తీ పెడుతున్నానని కనిపెట్టేస్తుందా ఏంటి? అయ్యో, ఏం ఆయిల్ ఇది? అది పల్లి ఆయిల్ అమ్మా. కాదు, నాకు పల్లి ఆయిల్కి పామాయిల్కి తేడా తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు. ఆ మాత్రం తెలీదా మీకు? నిజమే చెప్తున్నాను మేడం. సార్, చూడబోతుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి నేను అకౌంట్ చెక్ చేయాలి. షూర్, వై నాట్? పదండి సార్. ఈ ప్రసాద్ గారు ఏమిటి ఈ టైంలో ఇటే వస్తున్నాడు?
ఇప్పుడు గానీ వీడు నన్ను చూశాడనుకో, కారులో నుంచి తోసేసిందా, మెడ పట్టుకొని గెంటేసిందా, కాలు పట్టుకొని లాగేసిందా అని నానా రకాలుగా క్లాసులు పీకుతాడు. అమ్మో, వీడి కంట పడకూడదు. ఏమి లెక్క పెడుతున్నాడు వీడు? శ్రీనివాసు, శ్రీనివాసు! ఆ, అరే ఒరే ప్రసాదు, నువ్వేంట్రా ఇక్కడ? ఆ మాట అడగాల్సింది నేనురా. రోడ్డు పక్కనే నిలబడి ఆ కొమ్మల్ని లెక్క పెడుతూ ఇక్కడేం చేస్తున్నా? అది 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 ఓహోహోహో, ఇందాక నువ్వు ఫోన్లో కారులో మాట్లాడినప్పుడే అర్థమైపోయిందిరా నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావని. కానీ ఇలా రోడ్డును పడతావని మాత్రం అస్సలు అనుకోలేదురా. మీరా రోడ్డును పట్టం ఏమిట్రా? రోడ్డును పట్టం ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది. సరదాగా అలా బయటికి తిరుగుదాం అనుకున్నాను, కారు ఎక్కాను, దింపు అనగానే దింపేసింది, వెళ్ళిపోయింది. అంతే కదే. కొయ్ 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 కోతల కొయ్. సేమ్ డే అక్కడ అదన్నమాటే వీడు అంటున్నాడు. ఏమిట్రా నా మాటలు నీకు బూతుల్లా వినపడుతున్నాయా? రేయ్, నీ సంగతి నాకు చెప్తావేంట్రా? ఆల్రెడీ ఒక్క బీరు కొట్టాక నిజాలన్నీ చెప్పేసావురా నువ్వు నాకు. మళ్ళీ కొత్తగా ఏదో ఏమీ తెలియనట్టుగా కహానీలు చెప్తున్నావురా నాకు. ఓహో, తాగిన మొత్తంలో మొత్తం చెప్పేశానా? అయితే ఈ డొంక తిరుగుడు మనకెందుకురా, డైరెక్ట్ గానే మాట్లాడతాను. అవునరా, నా పెళ్ళం ఒక రాక్షసి, దయ్యం, అదొక పిశాచి. మొగుడనే రెస్పెక్ట్ కూడా లేకుండా నడి రోడ్డు మీద దింపేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమంటావు? చెప్పడానికి నేను కొద్దిగా సిగ్గని పెట్టలేదారా? అలాంటి పెళ్ళం నీకుంటే అర్థమవుతుందిరా పెళ్ళంతో పడే పాటలేమిటో. అంటే నువ్వు మీ ఆవిడ ముందు ఓడిపోయానని సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నావు అనమాట. ఏ, నేను ఒప్పుకోవడం ఏమిట్రా? ఈ శ్రీనివాసు ఎప్పటికీ ఎవరి ముందు ఓడిపోడు. మరైతే దెబ్బకి దెబ్బ తీయాలి కదా. ఎప్పుడో కాదురా, ఇప్పుడే తీయాలి. నన్ను కాదని అది ఆఫీస్కి వెళ్ళి ఎలా పనిచేస్తుందో, ఎలా మెప్పు పొందుతుందో నేను చూస్తాను. ఈ ఫస్ట్ రోజు ఉద్యోగమే లాస్ట్ రోజు కావాలి దానికి. ఆ రోజు మీరు ఒక నిమిషం సార్. హలో బావా, చెప్పు. పద్మావతి, నాకు చిన్న డౌట్ వచ్చింది, కొంచెం చెప్తావా? అడుగు. ఇప్పుడు 336 446 కలిపితే ఎంత? ఇదే ప్రశ్న బావా. నాకు అర్జెంటుగా ఆన్సర్ కావాలి, చెప్తావా లేదా? అది 782. థ్యాంక్ యూ పద్మావతి. మళ్ళీ ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ ఫోన్ చేస్తానే. ఈ మనిషికి ఏమైంది? ఎందుకు ఇలా తిక్క ప్రశ్న అడిగాడు? సారీ. సరే, ఆడ పందికొక్కు మగ పందికొక్కు వచ్చి అన్నీ తినేశాయి, బాగుంది. మరి ఆయిల్ సంగతి ఏంటి? డబ్బా చూస్తే శనగ నూనెలా ఉంది, లోపల ఆయిల్ చూస్తే పామ్ ఆయిల్లా ఉంది. దీనికేం చెప్తారు? అంటే అమ్మా అది అంటే 100 కిలోల కందిపప్పు అని రాశారు, లోపల చూస్తేనేమో 50 కిలోలుంది. కొని 5 రోజులే అవుతుంది. ఈ 5 రోజుల్లో 50 కిలోల కందిపప్పు అయిపోయిందా? ఓరు నాయనో, ఇదిలా వచ్చి రాగానే కనిపెట్టేసిందే, ఏం అర్థం కావట్లేదు. అడుగుతుందిగా, సమాధానం చెప్పండి. అంటే అది మేడం, ఈ చుట్టుపక్కల పందికొక్కులు ఎక్కువగా ఉంటాయి మేడం. రాత్రిపూట వచ్చేసి గదుల్లో దూరేసి పప్పులు ఉప్పులు అన్నీ మింగేస్తుంటాయి.
ఓహో 50 కిలోల కందిపప్పు తినేసాయా? అవును మేడం గారు. మరి నాకెప్పుడు చెప్పలేదే పందికొక్కులు వచ్చి ఉప్పులు పప్పులు తినేస్తున్నాయని? చెప్తే మీరు తిడతారేమోనని చెప్పలేదయ్యా. చెబితే ఆ పందికొక్కుని చంపిస్తారు గాని మిమ్మల్ని ఎందుకు తిడతారు? అదేదో ఇంపార్టెంట్ ఫోన్లో ఉంది, మాట్లాడమ్మా. అలాగే సార్. చెప్పు బావా. అవును, శ్రీమంతుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? బావా నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను. అంటే నేను చాలా బిజీగా ఉన్నాను ఇక్కడ. చెప్తావా లేదా నన్ను అక్కడికి రమ్మంటావా? వద్దు, చెప్తాను. ఆగస్ట్ 7th 2017. చాలా చాలు పద్దు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నీ పని చూసుకో. రే బాగిచ్చానా? మా బావా అర్థమైందిలేమ్మా. ఉద్యోగానికి వచ్చావు, పాపం అలా ఫోన్ చేస్తూ ఉంటాడు. పర్వాలేదు, నువ్వు మాట్లాడుకోమ్మా. లేదు సార్, నాకు ముందు వర్కే ముఖ్యం. చెప్పండి, ఏం సమాధానం చెప్తారు?